బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్గా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా వ్యవహరించిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడక్ ఎల్జీగా పంపగా ఆయన స్థానంలో ఢిల్లీ కొత్త ఎల్జీగా తరంజిత్ సింగ్ సంధును నియమించారు. కేరళ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించారు. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కవిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించారు. లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హుస్సేన్ను బీహార్ గవర్నర్గా నియమించారు. నందకిషోర్ యాదవ్ను నాగాలాండ్ గవర్నర్గా నియమించారు. పరిపాలనా సౌలభ్యం, ఊహాత్మక కారణాల దృష్ట్యా ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన గవర్నర్లు త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దేశవ్యాప్తంగా పలు గవర్నర్లను, అదేవిధంగా లెఫ్ట్ గవర్నర్లను ఏదైతే బదిలీ చేస్తూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా బదిలీ అయ్యారు. అయితే ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ మీద వెళ్తున్నారు. అయితే నూతన తెలంగాణకు నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లను నియమిస్తూ కూడా ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అయితే శివప్రసాద్ శుక్లా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు ప్రస్తుతం. అయితే ఆయన ఇక్కడ తెలంగాణ బదిలీపై రానున్నారు. అయితే తమిళనాడు గవర్నర్ గా పశ్చిమ బెంగాల్ సంబంధించి బదిలీ అయ్యారు. కేరళ గవర్నర్ నాగేంద్ర విశ్వనాథన్ ఆర్లేకి తమిళనాడు బాధ్యతలు అప్పగించారు. అయితే త్వరలోనే ఈ నూతన గవర్నర్లు బాధ్యతలు చేపడతారని కూడా తెలుస్తుంది. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాని లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బదిలీ చేశారు. అయితే ఢిల్లీ ఎల్పీజీగా తరంజిత్ సింగ్ ను బదిలీపై వస్తున్నారు. అయితే నాగాలాండ్ గవర్నర్ గా ఉన్నటువంటి నందకిషోర్ యాదవ్ బదిలీపై వెళ్లారు. అయితే బీహార్ గవర్నర్ గా సయ్యద్ ఆషా అసమైడ్ ను నియామకం చేశారు. అయితే ఈ పాలనా సౌలభ్యం కారణాలతోటిగా ఈ గవర్నర్లను బదిలీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బదిలీ అయ్యి నూతన స్థానాలకు వెళ్తున్నటువంటి గవర్నర్లు త్వరలో కూడా బాధ్యతలు చేపడతారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.